మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 16ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం పేరు విశ్వరూప సందర్శన యోగం. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నాడు. ఆ అద్భుతమైన అనంతమైన రూపాన్ని చూసి నివ్వెరపోయిన అర్జునుడు తన అనుభవాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనేక బాహుదరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో నంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ విశ్వానికి అధిపతి, ఓ విశ్వరూప, నేను నిన్ను అన్ని వైపులా చూస్తున్నాను. నీకు లెక్కలేనన్ని చేతులు, కడుపులు, ముఖాలు మరియు కళ్ళు ఉన్నాయి. నీ రూపానికి అంతం లేదు. నాకు నీకు మొదలు, మధ్యం లేదా ముగింపు ఎక్కడా కనిపించడం లేదు. ఈ రూపం నా ఊహకు అందనిది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది మానవ మేధస్సు యొక్క పరిమితిని తెలియజేస్తుంది. భగవంతుని స్వరూపం అనంతమైనది. మనం సాధారణంగా ప్రతిదానికి ఒక ఆరంభం, ఒక ముగింపు చూస్తాము. కాని దైవ స్వరూపం కాలానికి, ప్రదేశానికి అతీతమైనది. ఆ అనంత సత్యాన్ని చూసినప్పుడు కలిగే అపారమైన ఆశ్చర్యం, వినయం, భక్తి ఈ శ్లోకంలో కనిపిస్తాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. మనం చాలా గొప్పవాళ్లమని అనుకున్నప్పుడు ఈ అనంత విశ్వాన్ని, దాని వెనుక ఉన్న శక్తిని గుర్తు చేసుకోవాలి. జీవితంలో పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు, అవి మన శక్తికి మించినవిగా అనిపించినప్పుడు, సర్వాన్ని నడిపించే ఒక ఉన్నత శక్తి ఉందని నమ్మాలి. ఇది మనకు ధైర్యాన్ని, వినయాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.